పాస్టర్ అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఆహ్, నా నా పేరు కుసుమ. మేము గూడూరు సంఘం నుంచి వచ్చాము. నాకు 2021 సంవత్సరం సెప్టెంబర్‌లో పెళ్ళయింది. నా భర్త పేరు నరేష్. అయితే పెళ్ళైన 2 నెలలకే నాకు డాక్టర్ దగ్గరికెళ్తే గర్భసంచిలో నీటి బుడగలున్నాయని చెప్పారు. నీటి బుడగలున్నాయి అండ్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది అని కూడా చెప్పారు. వీక్‌గా ఉంది గర్భసంచి అని చెప్పారు. ఆ ఒక్క నెల టాబ్లెట్స్ రాశారు. తర్వాత నేనేం చేశానంటే, దేవుడు అప్పుడు ప్రవచనం ద్వారా మాతో మాట్లాడారు. నేను గర్భఫలం ఇస్తాను త్వరలోనే అని చెప్పి మాట్లాడారు. సో మేమేం చేసామంటే హాస్పిటల్‌కి వెళ్ళలేదు మరలా. నవంబర్‌లో వెళ్ళాం ఫస్ట్ హాస్పిటల్‌కి. మళ్ళీ డిసెంబర్‌లో ఇంక వెళ్ళలేదు. అలా అని చెప్పి నా తల్లి కొంచెం భయపడుతుంటే, నీటి బుడగలు అంటున్నారు, బిళ్ళలు వాడకపోతే పిల్లలు కలగరు కదా, అవి ఉంటే పిల్లలు పుట్టడం కష్టం కదా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే ఫిబ్రవరి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా కూడా టాబ్లెట్స్ వాడినా అంతా నార్మల్ అయింది, కానీ గర్భఫలం అయితే రాలేదు. అప్పటి నుంచి జూలై వరకు టాబ్లెట్స్ వాడాము. అయినా కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, రిజల్ట్ కూడా మంచిగా ఏం లేదు. ఇంక మేము వదిలేసి దేవుడి మీద భారం వేసాం, ప్రార్థన చేస్తున్నాం. వారాలు కూడా ప్రార్థన చేసేవాళ్ళం, నేను నా భర్త. తర్వాత మళ్ళీ నవంబర్లో 2022 నవంబర్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. ముందు చూపించుకున్న హాస్పిటల్కి వెళ్తే ఆమె అన్నారు, నీటి బుడగలు ఉన్నాయి కదా, టాబ్లెట్స్ వాడదాం, గర్భసంచి కూడా వీక్గా ఉంది కాబట్టి 6 నెలల్లోపు ప్రెగ్నెన్సీ రావాలని చెప్పారు. 2021లో వెళ్ళినప్పుడు కూడా అలాగే అన్నారు, 6 నెలల్లో గర్భఫలం రావాలి అని చెప్పారు, ప్రెగ్నెన్సీ రావాలని చెప్పారు. మేము వెళ్ళాము. తర్వాత మళ్ళీ నవంబర్ వెళ్ళాం, డిసెంబర్లో కూడా వెళ్ళాం. మళ్ళీ 2 నెలలు ఆగిపోయాను నేను. మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, మే వరకు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నాం. నీటి బుడగలు తగ్గిపోయాయి. ఒక మే నెలలో మాత్రం ప్రెగ్నెన్సీ రావడానికి డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు నాకు, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ ఏ నెల అయితే జూన్ నెలలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా నా భర్త అన్నారు, మనం దేవుడు ఇవ్వాలి కానీ టాబ్లెట్స్ వల్ల కాదు, అయినా టాబ్లెట్స్ వల్ల పుడితే హాస్పిటల్ చుట్టూ తిరిగారు, పిల్లలు పుట్టారని అంటారు, కానీ అలా కాదు, దేవుడు ఇవ్వాల్సిందే, మనకి దేవుడు మాట ఇచ్చాడు కదా, దేవుడు మాత్రమే ఇవ్వాలని చెప్పి నా భర్త అంటే మేము ఇంకా ఆగిపోయాం. జూన్ 28వ తారీఖున వెళ్ళాలి, కానీ మేము ఆగిపోయాం. మా అమ్మ ఏమో కొంచెం భయం కదండి తల్లికి, భయపడుతూ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి బాగా ఫోర్స్ చేశారు, కానీ మేము వెళ్ళలేదు. జూన్ మాసం అయిపోయింది. జూలై 1 నుంచి నేను స్కూల్లో టీచింగ్కి జాయిన్ అయ్యాను. ఇంకా హడావిడిలో నేను కొంచెం నాకు అక్కడ టైమింగ్స్ వల్ల, ఫుడ్ టైమింగ్సే కానీ, మార్నింగ్ లేచి వెళ్ళటమే అదే కానీ, నాకు కొంచెం హెల్త్ పాడైంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసి చాలా సఫర్ అయ్యాను. స్కూల్లో జాయిన్ అయిన ఒక వారానికే నాకు చాలా ఇబ్బంది పడ్డాను కడుపు నొప్పితో. జూలై 24వ తారీఖు నుంచి నాకు, అప్పుడు స్కూల్కి వెళ్ళాను. ఆ రోజు జూలై 24 నుంచి వెళ్తే నాకు బాగా డొక్కలో నొప్పి, గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేసి ఇంటికి వచ్చేసాను మధ్యాహ్నం. ఆ రోజు మా ఇల్లు స్లాబ్ వేశారు. నా భర్త కూడా నన్ను స్కూల్కి వచ్చి ఇంటికి తీసుకొచ్చే సిచ్యువేషన్ కూడా కాదు, వాళ్ళు అక్కడ హడావిడిలో ఉన్నారు. నేను ఇంకా స్కూల్ వాళ్ళే ఆటో ఎక్కించి పంపిస్తే నేను ఎలా వచ్చానో కూడా తెలియదు, దేవుని కృపను బట్టి. ఆ రోజు ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు. ఈవినింగ్ మాత్రం కొంచెం తింటే అది కూడా వామిటింగ్ అయిపోయింది. ఎందుకో తెలియలేదు, ఒకవేళ గ్యాస్ట్రిక్ వల్ల అవుతుంది కదా అని అనుకున్నాం. కానీ తర్వాత 3-4 డేస్ స్కూల్కి హాలిడేస్, నేను ఇంకా వెళ్ళలేదు. జూలై 28న స్కూల్కి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి బాగా నొప్పి వచ్చేసింది పొట్టలో, ఒక సైడ్కి నొప్పి వస్తే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అతను కూడా అప్పుడే అన్నారు, పిల్లకి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పారు. అత్తగారు కూడా హాస్పిటల్కి వెళ్తే నేను అనుకుంటున్నా, లాస్ట్ మంత్ రాలేదు, ఈ డాక్టర్ ఏమంటారో, మళ్ళీ నీటి బుడగలు తగ్గలేదో, మళ్ళీ ఫస్ట్ నుంచి కోర్స్ వాడమంటారని చెప్పి నేను చాలా భయపడ్డాను. అక్కడ లైన్లో క్యూలో నుంచి ఉంటాం కదా, లోపలికి వెళ్ళాక ఆమె అన్నారు, 1 మంత్ అయింది కదా, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేద్దామని చెప్పారు. ఆమె కిట్ ఇచ్చారు. కిట్ తీసుకుని వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అసలు ఆ టైంలో నేను ఏడ్చేశాను. అంటే అక్కడ నర్సులు ఉన్నారు, ఏంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీనా అని అడిగారు. అవును, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని ఏడ్చేసి, అసలు నేను ఆ టైంలో మేము అనుకోలేదు, దేవుడు ఆ టైంలో మాకు కృప చూపించాడు, మేము అనుకోలేదు, నేను ఏడ్చేశాను.
మామూలుగా పెయిన్ వస్తుంటే ఏంటో అని అనుకున్నాం, కానీ 1 మంత్‌కే చాలా దేవుడు ఆహ్, అది నేను చెప్పలేను నా నోటితో, అంత సంతోషం మేము. అప్పటికప్పుడే హాస్పిటల్‌లో అమ్మ వాళ్ళకి, అత్తమ్మకి ఫోన్ చేసి చెప్పాము ఇలా. ఇలా పాజిటివ్ వచ్చింది అని చెప్పి. మళ్ళీ డాక్టర్ ఆహ్, 5 రోజులకి, ఆ రోజు కరెక్ట్‌గా 1 మంత్, 1 వీక్, ఇంకో 1 వీక్ ఆగి రండి అప్పుడు స్కాన్ చేస్తే బేబీ ఎలా ఉందో తెలుస్తదని చెప్పి చెప్పారు. వెళ్ళిపోయాం. తర్వాత తర్వాత స్కాన్ చేసి బయటికి స్కాన్ రాశారు. స్కాన్ రాసినప్పుడు ఆహ్, ఏమందంటే గర్భసంచి వీక్‌గా ఉందన్నారు కదా! సో, మీకు కుట్టు పడతది. గర్భసంచి ద్వారం దగ్గర కుట్టు పడతది బేబీ జారకుండా. మంత్స్ నిండే కొద్దీ బేబీ జారే ప్రమాదం ఉంది మీకు. కుట్టు వేయించుకోవాలని చెప్పారు. నేను చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. అలాంటిది ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి వారానికి ఒక ఇంజెక్షన్ చేయించుకునేదాన్ని. గర్భసంచి వీక్‌గా ఉండడం వల్ల. ఆ ఇంజెక్షన్స్ మళ్ళీ కుట్టు కూడానా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. 4 నెలల స్టార్టింగ్‌లో నాకు కుట్టు వేశారు. ఆ టైంలో చాలా భయపడి, ఏడ్చి, ఎంతో ఇదిగా చాలా నేను పిరికిదాన్ననమాట. ఇక్కడి నుంచి నేను సాక్ష్యం చెప్తున్నానన్నా కూడా కేవలం దేవుని కృపే. నా నా ఇదైతే ఏమీ లేదు. కుట్టు వేశారు. తర్వాత అంతా బానే ఉంది. టాబ్లెట్స్ అవి బాగానే వేసుకున్నాను. ఇంక నేను 8th మంత్ స్టార్టింగ్ అప్పటి వరకు నాకు ప్రార్థన. ఎందుకంటే నాకు 5th మంత్ వరకు వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. అస్సలు బాగోలేదు హెల్త్. 8th మంత్ మొదటి నుంచి నేను ప్రార్థించింది ఒకటే, ప్రభువా నేను పిరికిదాన్ని, నా వల్ల అయితే అవ్వదు. అది నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా సరే, నువ్వు నా చేయి పట్టుకో, నువ్వు నాతో ఉంటేనే నేను ఇది చేయగలను. అది ఏదైనా సరే, సెలైన్ అయినా ఇంజెక్షన్ అయినా సరే, నాకు చాలా భయం. అయితే నేను ఎంతలా ప్రార్థించుకున్నాను, నాకు అప్పుడు అర్థమైంది, మనం ఏదైతే పట్టుదలతో దేవుణ్ణి అడుగుతామో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నేను అది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది నేను ఆ 2 నెలలు ఎంత ప్రార్థన చేసుకున్నానంటే, డెలివరీ ఎప్పుడు ఏప్రిల్ 29న డెలివరీకి జాయిన్ అయ్యాము హాస్పిటల్లో. ఆ రోజు మార్నింగ్ గుడ్ ఫ్రైడే ఆరాధన చూసుకుని సాయంత్రం జాయిన్ అయ్యాం. ఉదయం పొద్దున్నే ఏప్రిల్ కాదు, మార్చి 30వ తారీఖు ఇంకా డెలివరీ అయింది. నేను ఎంత ధైర్యంగా వెళ్ళానంటే, మా అమ్మ వాళ్ళు పిలిచి బాయ్ చెప్తే బాయ్ చెప్పలేదు. నేను వెళ్ళిపోతున్నాను ఆపరేషన్ థియేటర్ వైపు. అంతకుముందు కుట్టు వేయించుకున్నప్పుడు సెలైన్ పెట్టించుకోవడానికి ఏడ్చింది నేను. ఎంత ధైర్యంగా దేవుడు నా చేయి పట్టుకున్నాడు. నేనైతే చాలా పిరిగిదానండి. దేవుడే నా చేయి పట్టుకున్నాడు. నేను ఇచ్చేసాను, ఇలా సెలైన్ పెడుతుంటే క్యాన్యులా పెడతారు కదా, నేను చేయి ఇచ్చేసాను. నొప్పిగా ఉందని అన్నాను అంతేగాని, ఎంత భయం కూడా నాకు దేవుడు ఆ టైంలో అసలు లేదు. నాకు దేవుడు నన్ను పట్టుకున్నాడు అంతే, నాతో ఉన్నాడు, నేను నీతో ఉన్నానుగా అనే ఆ ఫీలింగే, ఆ అనుభూతే నాకు కలిగింది. దేవుని కృపను బట్టి నాకు ఒక బాబు పేరు జాన్ యదీద్య బాబు పేరు. ఆ పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు అంటే, జాన్ అంటే తెలుగులో యోహాను కదా, యోహాను అంటే అర్థము యెహోవా బహుమానము లేదా యెహోవా దానము అంటారు. యదీద్య అంటే సొలొమోన్కు ఇంకో పేరు, యెహోవాకు ప్రియుడు. ఆ రెండు మేము కలిసేలాగా, ఒకటి పాత నిబంధన కొత్త నిబంధనలో కలిపి నేను నా భర్త అది అనుకుని పెట్టుకున్నాము. ఇంకోటి ఏంటంటే, దేవుడు నాకు ఎంత ధైర్యం ఇచ్చాడంటే, అసలు నేను అనుకుంటే ఇప్పటికీ ఆలోచించిన నేనేనా ఇన్ని కాంప్లికేషన్స్ నుంచి దాటొచ్చాను, దేవుడు నన్నేనా నడిపించింది అని చెప్పి నేను అసలు ఎంత స్తుతిస్తానో దేవుడిని. ఆ టైంలో నాకు కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేస్తాయి. నేను ఎవరికి నోటితో చెప్పుకోలేను, నాకు నేనే సంతోషపడుతూ ఉంటా. దేవుడు నా ఒక్క విషయంలోనే కాదు, అసలు నేను నీటి బుడుగులు ఉన్నాయి, వీక్గా ఉంది అంటే ఫస్ట్ సారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడే నాకు పిల్లలు కలుగుతారా అనే భయంతో ఏడ్చాను నా భర్త దగ్గర. దేవుడు మనకు మాట ఇచ్చాడు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు చెప్పి. నా ఆత్మీయ తల్లులు ఉన్నారు ఇక్కడ గూడూరు సంఘంలో ఏంటి, ఇక్కడ లేలగారులో ఏంటి, ఎప్పటికప్పుడు నన్ను బలపరుస్తూ ఉండేవాళ్ళు. చాలా అంటే చాలా. అత్తమ్మ కూడా, దేవుడు ఇస్తాడు మనకి, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి ఎప్పటికప్పుడు అత్తమ్మ కూడా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. అమ్మ కూడా చాలా ప్రార్థించేది మా కోసం. నేను అనుకుంటా, ప్రతి బిడ్డకి తల్లి ప్రార్థనే ఇప్పటి వరకు దీవెన. ఎవరికైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే తల్లి ప్రార్థనే వాళ్ళకి దీవెన. నాకు కూడా ఆత్మీయ తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంతగా అంటే, ఏం కాదు, నేను అమ్మానే పిలుస్తాను. ఎక్కడైనా కూడా చాలామందిని అమ్మానే పిలుస్తాను. ఇంకోటి ఏంటంటే, భుజపెద్దమ్మ గురించి చెప్పాలి. పెద్దమ్మ మేము 2022 మీటింగ్స్కి వచ్చాను నేను. అప్పుడు 3 రోజులు ఇక్కడే ఉన్నాం. అప్పుడు అన్నారు, వచ్చే సంవత్సరం నా భర్తని ఆమె నా కొడుకు, నన్ను నా కోడలని పిలుస్తారు. వచ్చే సంవత్సరం నా కొడుకు కోడలు ఒక బాబుని ఎత్తుకుని వస్తారు అని చెప్పారు పెద్దమ్మ.
అలా అనుకునేవారు. ఎంతలా అంటే వరుసలు పెట్టి అత్తయ్య అని పిలవమనేవాళ్ళు, కానీ నేను అమ్మ అనే పిలిచేదాన్ని. పెద్దమ్మ అని కూడా రాదు నా నోటి నుంచి, అమ్మ అనే పిలిచేదాన్ని. ఎంత ప్రార్థించారు మా సేవకులే కానీ, నాకు ఆత్మీయ తల్లులే కానీ, అక్కడ అమ్మవాళ్ళ సంఘమే కానీ ఎంతో ప్రార్థించారు ప్రతి విషయంలో అండి, ఒక్కటని కాదు. చాలామంది ఎవరికన్నా చెప్తే గర్భఫలం లేని వాళ్ళకి దేవుడు నాకు ఇలా ఇచ్చాడంటే ఎలా మాట్లాడతారంటే, హాస్పిటల్కి వెళ్ళారు కదా ఇస్తారులే అని చెప్పి అంటారు. ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా దేవుడు మాట చెప్పినా కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉంటున్నారా, దేవుడిలాగా ఉంటున్నారు, దేవుడు మంచివాడే కానీ అలా ఉంటున్నారని అంటారు. నాకు ఒకటి చెప్పాలని ఆశ ఏంటంటే, ఏదన్నా ఒక ప్రాబ్లం, ఒక హెల్త్ ఇష్యూతో, ఒక అనారోగ్యంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అది అనారోగ్యం మన బాడీకి కాబట్టి అది మనకి తగ్గదు, బాగవదు, మన శరీర తత్వాన్ని బట్టి బాగవదు. అలానే డాక్టర్ని మనం అనలేం కదా, డాక్టర్ బాగు చేయలేదు, డాక్టర్ వాళ్ళు అవ్వలేదు అంటే కాదు. ఎందుకంటే దేవుడు ఎవరి హృదయ స్థితికి తగ్గట్టు, ఎవరి పరిస్థితులకు తగ్గట్టు చేస్తాడు. అదే దేవుడు కార్యాలు చేస్తాడు, నమ్ముకున్న వాళ్ళకి చేయలేదు, మాకేం చేస్తాడని మాట్లాడతారు చాలామంది. నేను విన్నాను కూడా, నా విషయంలోనే విన్నాను. మనకి దేవుడు చేశాడని మనకు ఒక ఆశ్చర్యం, అదొక అద్భుతంగా మనకు అనిపిస్తుంది. కానీ వేరే వాళ్ళకి, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, నార్మలేగా, ట్యాబ్లెట్సేగా అని చెప్పి మాట్లాడతారు డాక్టర్స్ అని. నేను ఒకటే ప్రార్థన చేసుకునేదాన్ని, నాకు ప్రెగ్నెంట్ కాకముందే, గర్భఫలం రాకముందే, ప్రభా నువ్వు ఇవ్వాలి, ట్యాబ్లెట్స్ కాదు, డాక్టర్లు కాదు, మనుషులు కాదు, నాకు నువ్వు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి నేను దేవుని ప్రార్థించేదాన్ని. నేను చాలా పిరిగిదాన్ని, నేను చాలా సెన్సిటివ్, సున్నితమైన మనసుని. అది చిన్న చిన్న విషయాలకి చాలా ఏడుస్తా, ఎవరైనా ఏమైనా అన్న ఊరికినే ఏడుపు వచ్చేస్తుంది. అలాంటిది ఎంత స్ట్రాంగ్ అయ్యానంటే, ఫిజికల్గా కానీ శరీరపరంగా కానీ ఆపరేషన్ నేనే చేయించుకున్నాను. నాకు అయింది సిజేరియన్ ఆపరేషన్. ఎవరైనా అంతకుముందు ఎవరైనా చెప్తే ఇలా మాకు సీసెక్షన్ అయింది, ఇన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పి అని అంటే నేను భయపడేదాన్ని, అమ్మ అని చెప్పి. దేవుడు నిజంగా, నేను చెప్తున్నాను స్ట్రాంగ్గా, నా చెయ్యి పట్టుకున్నాడండి. నా దేవుడు మాత్రమే నా చేయి పట్టుకున్నాడు. నా ప్రార్థన అయితే కాదు, నా క్రియలు కాదు, నా విశ్వాసం కాదు, కానీ కేవలం దేవుని కృప మాత్రమే నాకు తోడుగా ఉంది. ఆ సమయంలో అందరూ ప్రోత్సహించే వాళ్ళు, అందరూ ప్రార్థించారు. నా కోసం ప్రార్థించిన అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ టెన్షన్తో అసలు గుర్తు కూడా రావట్లేదు. అందరూ ఆత్మీయతలు, సంఘం అంతా, 3 సంఘాల బిడ్డలు ఎంతో ప్రార్థించేవాళ్ళు. ముఖ్యంగా మా సేవకులు కూడా ఎంతగానో మా కోసం ప్రార్థించేవాళ్ళు. నా భర్త కూడా ఎప్పుడు నన్ను బలపరుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు భయపడతావు, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడే ఇస్తాడు అని చెప్పి ఎప్పుడు ఇదే చేశారు. ఏదేమైనా వీళ్ళందరినీ నాకు ఇచ్చినందుకు నేను దేవునికి మాత్రమే స్తుతి చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.